రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు ఆఫీసాలను ఎంటబెట్టుకొని సీతారామ ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ పనులు చూసి పోయిండట. అగో మరి పనులు దగ్గర పడ్డాయా? మొన్ననే వ్యవసాయ మంత్రి తుమ్మల సారు కూడా వారంలోనే పెట్టుకుందామని అన్నాడు. మరి పొంగులేటి సారు ఏమన్నాడు అంటారా? తెలుసుకుందాం పారి. నెత్తికి పచ్చడి టోపీ పెట్టుకొని ఆఫీసాలతోని అన్ని ముచ్చట్లు అరుచుకుంటా ఇట్లా సొరంగములకు పోయి పనులను చూసిండు. సొరంగం అంతా కలే తిరిగి పనులు బిరబిర అవుతున్నాయా, ఏమన్నా తిప్పలు ఉన్నదా అన్నాడట. ఆడికెళ్ళి సీదా మీటింగ్ జరిగే కాడికి కూడా పోయిండు. అధికారులందరినీ ఆడికి పిలుచుకొని సీతారామ ప్రాజెక్టు లిఫ్ట్ ఇరిగేషన్ సొరంగం ఏడికెళ్ళి ఏడుదాకా వస్తుంది, ఆడికెళ్ళి నీళ్ళని ఎట్లా పంపుతాం, కాల్వ పనులు దగ్గర పడ్డాయా అని ఇట్లా అన్ని ముచ్చట్లు ఆఫీసాలను అడిగి అరుచుకున్నాడు. మొన్ననే పంపులు కూడా చెక్కింగ్ అయిపోయినాయి కాబట్టి తొందరనే ప్రాజెక్టులకు గోదావరి నీళ్లను ఎత్తిపోసే పని పెట్టుకుందామని అన్నాడట. అయ్యా పొంగులేటి గారు, మీరు సీతారామ ప్రాజెక్టు మీద మనసు మంచిగానే పెట్టి అన్ని అరుచుకుంటుర్రు, అట్లనే జర అన్ని ప్రాజెక్టుల మీద కూడా పెట్టి రిజర్వాయర్లన్నీ గోదావరి జలాలతో నింపితే యాసంగిల రైతులకు తిప్పలు లేకుండా చేసినోళ్ళు అవుతారు. ఇట్లనే అన్ని ప్రాజెక్టులు చూసి నీళ్ళ సౌలతులు చెయ్యిండ్రి సారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.